శంకరాచార్యుల వారి జీవితంలో వారు అద్భుతంగా సాధించినటువంటి మొదటి విజయం ఇది. వారు అవతార స్వీకారం చేసేటప్పటికీ వేద విహితమైనటువంటి కర్మలన్నీ కూడా భ్రష్టు పట్టేశాయి. ఎక్కడా కూడా సరి అయినటువంటి కాలంలో ఉపనయనం లేదు. ఉపనయనం చెయ్యడం ప్రధానం కాదు. మా అబ్బాయికి ఒడుగు చేశానండి అంటే దాన్ని అంగీకరించారు. బ్రాహ్మణవటు అనుకోండి, వాడికి గర్భాష్టమమునందు ఉపనయనం చెయ్యాలి. అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటి 10 నెలలు లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం చెయ్యాలి యథాశాస్త్రం అయితే. కుర్రవాడు ఏకసంధాగ్రాహి అనుకోండి, వాడు ఒక్కసారి చూస్తే ఏదైనా పట్టుకోగలడు అనుకోండి, అప్పుడు తండ్రి 7 సంవత్సరముల 2 నెలల వరకు ఆగకూడదు, 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. ఎందుకంటే వాడికి 2 సంవత్సరముల 2 నెలల పాటు వేదం చదువుకునేటటువంటి అధికారానికి దూరంగా పెట్టకూడదు. వాడు ఏకసంధాగ్రాహి అని తండ్రి నిర్ణయించుకుంటే వాడికి 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. 8వ ఏట అథవా బ్రాహ్మణుడికి ఉపనయనం ఎప్పటి వరకు అనుమతిస్తారు అంటే, మా అబ్బాయికి నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానండి 25 ఏళ్ళు వచ్చాకంటే దాన్ని తంతు అంటారు. తంతు అంటే ఉపనయనం చేసినట్టు నటించాడు. అది ఎందుకు అంటే వాడికి ఏదో ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం అంటే, వాడికి ఒక బ్రాహ్మణ కోడలు కావాలి. వాడో బ్రాహ్మణుడు అనుకోండి, వాడి పిల్లాడికి పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు ఇంకో బ్రాహ్మణ కుటుంబంలోంచి పిల్ల కావాలి. అందుకని మా అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్పాలి. మా అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్పాలంటే వాడికి ఉపనయనం చెయ్యాలి. అందుకని పెళ్లి కోసం ఉపనయనం 25వ ఏట. అది భ్రష్ట ఉపనయనం, అది శాస్త్రం. అసలు అది ఉపనయనం కాదు. అట్లా చేసిన ఉపనయనం పట్టు ఇవ్వదు, గాయత్రి వంట పట్టదు అని శాస్త్ర నిర్ణయం. 8వ ఏట ఉపనయనం అయిపోవాలి. ఏ కారణాంతరముల చేతనైనా ఆలస్యమైతే 16వ ఏటకి ఉపనయనం పూర్తయిపోవాలి. 16వ ఏట ఉపనయనం చెయ్యకుండా దాటిపోయిన తర్వాత ఉపనయనం చేసి పెద్దల్ని ఆహ్వానించడం మరో పెద్ద తప్పు. అసలు యథాశాస్త్రం అయితే ఇక వాడికి బ్రాహ్మణ పిల్లని ఇవ్వరు. ఎందుచేత అంటే ఇక వాడిని బ్రాహ్మణుడిగా గుర్తించదు శాస్త్రం. నేను యథాశాస్త్రం మాట్లాడుతున్నాను, ఎవరేమనుకున్నా నాకేం బెంగలేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అది మాట్లాడతానని మీరు నన్ను పిలిచారు తప్ప నేను ఎవరో ఏవో అనుకుంటారని మాట్లాడకుండా ఉండడం నా సాధ్యం కాదు. నేను మాట్లాడేది శాస్త్రం, వ్యక్తుల గురించి కాదు. కాబట్టి 16వ ఏటకి ఉపనయనం అవ్వాలి. గర్భాష్టమంలో వాడికి ఉపనయనం చేయలేదనుకోండి, ఇప్పుడు వాడు సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసే అవకాశం పోయింది. ఎవరి ఖాతాలో వెయ్యాలా పాపం అని అడిగారు. అడిగితే తల్లిదండ్రుల ఖాతాలో వేయమన్నారు. ఎంత పాపం వెయ్యాలని అడిగారు. కొడుకు 104 జ్వరంతో ఉండి ఇంట్లో సంధి వచ్చి వాడికి దాహం పుట్టి అయ్యో రామా నీళ్లు కావాలని వాడు ఏడుస్తూ స్పృహ తప్పిపోయి వాడు పడి ఉంటే భోగం అనుభవించడానికి ఇల్లు తాళం వేసి పిల్లవాడిని లోపలికి వదిలిపెట్టి బయట తిరిగిన తల్లిదండ్రులకి ఏ పాపం వెయ్యాలో అది వాడికి ఉపనయనం చెయ్యవలసిన రోజు నుంచి చెయ్యని తేదీ వరకు వేయమన్నారు వాళ్ళ ఖాతా. నేను యథాశాస్త్రం చెప్తున్నా. మీరు కావాలంటే కోటేశ్వరరావు చెప్పింది అబద్ధాలు అనుకుంటే మీరు శాస్త్రాలు చూడండి వెళ్ళి. కాబట్టి అది తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం, చెయ్యాలి. క్షత్రియుడైతే 11వ ఏట ఉపనయనం చెయ్యాలి. ఎంతవరకు ఇస్తారు పరిమితి అంటే 22వ సంవత్సరం వయస్సు వచ్చే వరకు ఇస్తారు. 22 ఏళ్ల లోపల చెయ్యవచ్చు క్షత్రియుడికి. వైశ్యుడైతే 12వ ఏట ఉపనయనం చెయ్యాలి. 12 దాటిపోతే 24వ సంవత్సరం వరకు అనుమతిస్తారు. 24వ ఏడు నిండిపోయే లోపల ఉపనయనం అయిపోవాలి. 24 నిండిపోయినా కూడా ఉపనయనం అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా తల్లిదండ్రులకే. కాబట్టి కాలమునకు కర్మకు సంబంధం ఉంటుంది. కాలముతో సంబంధము లేకుండా కర్మ ఉండదు. దానికి కొంతవరకు మనం కూడా లౌకికంగా లోకంలో పోన్లే పాపం ఏం చేస్తాడు, వాడికి ఏదో ఇబ్బంది వచ్చింది అని చెప్పి క్షమించినట్టే శాస్త్రం కూడా క్షమిస్తుంది. ఎందుకంటే 8వ ఏట చేద్దాం అనుకోవడం ఏదో అవాంతరం వచ్చింది, ఏదో చెయ్యవలసిన కర్తకి తండ్రి పోయాడు, వాడికి 7 సూత్రం వచ్చింది, ఇంకో ఏడాది. అమ్మగారు పోయారు, ఇంకో ఏడాది. అలా ఎన్నాళ్ళు మానేస్తావు? ప్రతి ఏడు ఎవరో పోరు 7 సూత్రాలు రావడానికి. కాబట్టి కనీసంలో కనీసం 16 లోపల చెయ్యాలి. శాస్త్రం ఏదైనా మాట్లాడితే కఠినంగా మాట్లాడదు, యథార్థాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తి యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ అభ్యున్నతిని అందించవలసిన వాళ్ళు అందించకపోతే పొరపాటు. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగేటప్పటికి వచ్చిన పెద్ద దోషం అది.
కర్మ లేదు. ఒకవేళ ఎక్కడైనా కర్మ ఉన్నా కాలముతో సంబంధము లేదు. అసలు ఉపనయన సంస్కారాలు లేవు. ఒకవేళ ఉపనయనం చేస్తే వేళపట్టున ఉపనయనాలు లేవు. ఒకవేళ ఉపనయనం చేసి ఉంటే సంధ్యావందనం చేసేవాడు లేడు. ఎందువల్ల అంటే వేదము ప్రమాణము కాదనేటటువంటి బోధలు ఎక్కువైపోయాయి. అటువంటి మతాలు 72 వచ్చాయి. 72 అవైదిక మతములు ప్రవేశిస్తే గుంపులు గుంపులుగా జనాలు వాటి వెంట పోయారు. మీరు నన్ను క్షమించగలిగితే ఒక మాట చెప్తా. ఎప్పుడైనా అవైదికం వస్తే మొదటిది ఎవరి వల్ల వస్తుందో తెలుసా? బ్రాహ్మణుడి వల్లే వస్తుంది. ఎప్పుడైనా అవైదికం వస్తే మొదటిది ఎవరి వల్ల వస్తుందో తెలుసా? బ్రాహ్మణుడి వల్లే వస్తుంది. కారణం ఏమిటంటే వాడు ఖండించకపోవడమే ఒక కారణం. ఒకటి, వాడు ఖండించాలి. 2, వాడు వెళ్లకుండా ఉండాలి. వాడు వెళ్ళినా లోకం పాడైపోతుంది. ఆయనే వెళ్ళాడు, నేను ఎందుకు వెళ్ళకూడదంటాడు. 2, ఖండించనప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు కదా, మాకు తప్పని ఎలా తెలుస్తుందంటాడు. అందుకే మొదట చొక్కా ఎవరిని పట్టుకుంటుందంటే శాస్త్రం బ్రాహ్మణుడినే పట్టుకుంటుంది. నేను తరచూ అంటూ ఉంటాను నా శిష్యులతోటి, బ్రాహ్మణుడిగా బతకడం అంత తేలికేం కాదంటూ ఉంటాను. కాబట్టి ఎందుకంటే వాడు అందరికీ శత్రువే. శాస్త్రం మాట్లాడతాడు, వాడు పాపం మంచి కోసం చెప్పాడని ఎవడు అండవు. ఆయన ఇలా అన్నాడండి అంటాడు. కాబట్టి కర్మ కాలముతో ముడిపడలేదు. కాలమునందు కర్మ నశించిపోయింది. కర్మ చేయకపోతే, వేద విహితమైన కర్మ చేయకపోతే అసలు పుణ్యము రాదు, చిత్తశుద్ధి రాదు. ఈ 2 పోతాయి. ఇది శంకరాచార్యుల వారు పూర్తి చేసినటువంటి అగాధం. దానికోసం సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా ముందొచ్చాడు. అసలు వేద విహితమైనటువంటి కర్మలు చెయ్యవద్దు, ఇదే ప్రచారం. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగేటప్పటికీ మీరు చదివితే మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక్క మాటలో చెప్తా. ఎలా వర్ణించారంటే ఆ రోజుల్ని, అప్పుడే పుట్టినటువంటి పసికందైనటువంటి ఒక లేడిపిల్ల అమ్మ ఎటో తప్పిపోతే ఆ లేడిపిల్ల అడవిలో పడుతూ లేస్తూ ఇంకా నడకరాంది నడుస్తూ ఉంటే దానికి 10 వైపులా వేట కుక్కలు వచ్చి చుట్టూ చేరి పళ్ళు చూపిస్తే ఆ భీత హరిణము అంటే లేడిపిల్ల ఎలా ఉనికిపోతుందో వేదము యొక్క పరిస్థితి అలా ఉంది. శంకరాచార్యులు వచ్చేటప్పటికి, వారు వచ్చేటప్పటికే అన్ని అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి అసలు వేదము చెప్పినటువంటి కర్మ చేసిన వాడు లేడు. స్నానం ఇలా చేయాలి, ఏమక్కర్లేదు. పూజ ఇలా చేయాలి, ఏమక్కర్లేదు. యజ్ఞం చేయాలి, చెయ్యక్కర్లేదు. హోమం చేయాలి, చెయ్యక్కర్లేదు. ఉపనయనం చేయాలి, చెయ్యక్కర్లేదు. ఏది వేదం చెప్పిందో అవేవీ చెయ్యక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చేసినా దానికి కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు కాలంతో సంబంధం లేనప్పుడు అది ఏమవుతుంది? పోతుందంతే. పరీక్ష పెడతారు, 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష. 12 గంటల వరకు మీరు పక్కన ఎక్కడో వినపడుతున్న పాటలు విని 12 గంటలకు నాకు అన్నీ వచ్చు రాస్తానన్నారు అనుకోండి, వ్రాయనిస్తారా? పేపర్ తీసేసుకుంటారు. కాలమునందు చెయ్యవలసిన పని కాలమునందు చెయ్యనటువంటి వాడు రిక్తహస్తములతో వెళ్ళిపోవలసిందే. కర్మకు కాలంతో అంత సంబంధం ఉంటుంది ఏదైనా సరే. శారదా నవరాత్రులు అన్నాను అనుకోండి, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చిన నవరాత్రులు చెయ్యాలి తప్ప అప్పుడు నాకు ఖాళీ దొరకలేదండి మార్గశిర మాసంలో చేస్తాననకూడదు. ఎప్పుడు ఏది చెయ్యాలో వేదం విధించింది అప్పుడే చెయ్యాలి. కాబట్టి కాలము కర్మ ఈ 2 నశించిపోతున్నాయి. ఈ నశించిపోతున్న సమయంలో శంకర భగవత్పాదులు వచ్చి అసలు వేదము ప్రమాణము కాదని నువ్వు ఎందుకు చెప్తున్నావు? వేదము చెప్పినట్టు చెయ్యవద్దని చెప్తున్నావు. వేదము చెప్పినట్టు చెయ్యవద్దని చెప్పడానికి నీ దగ్గర ఏమిటి ఆధారం? వేదము చెప్పినట్టు చెయ్యని కర్మ సుఖహేతు ఎలా అవుతుంది? ఇది శంకరాచార్యుల వారి యొక్క వాదన. దానికోసం ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించారు. వారి వెనక సంస్థలు లేవు, ప్రభుత్వాలు లేవు, వారి వెనక మందీ మార్బలాలు లేవు, విడిదిలిచ్చేవాళ్ళు, ఆశ్రమాలు ఇచ్చేవాళ్ళు, ఆశ్రయాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కరే సత్యదండం పట్టుకుని తన శత్రువులు తనతో వాదించి అంతమొందించడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారన్న చోటుకి కూడా ఒక్కరే వెళ్ళారు. వెళ్ళి వారితో వాదించడము అన్న మాటలో మళ్ళీ 2 అర్థాలు ఉంటాయి. ఒకటి వితండం అంటారు, జల్పం అని 2 మాటలు. వితండం అంటే మూర్ఖవాదన. నేను ఏది చెప్తున్నానో అదే నిలబడాలి, పక్కవాడి మాట నిలబడకూడదు. శంకర భగవత్పాదుల యొక్క వాదనలు అలా ఉండవు. అందుకే ఎక్కడ మంచి ఉన్నా శంకరులు స్వీకరిస్తారు, చెడును మాత్రమే ఖండిస్తారు. ఖండించడం కూడా శంకరాచార్యుల వారు ఏదో మాట ప్రకారం గెలవడం కాదు,
శంకర భగవత్పాదులు చెప్పినటువంటి దానికన్నా మేము చెప్పింది సత్యం అని చెప్పలేక ఒప్పుకొని వారు చెప్పింది సత్యమని వారి మార్గాన్ని ఎంచుకుని వారితో పాటు నడిచారు అందరూ. అదేం సామాన్యమైన విషయం కాదు. యావజ్జాతిని తిప్పారు వేదం వైపుకి. అందుకే శంకరాచార్యుల వారిని పక్కన పెట్టేస్తే, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే శ్రీరామనవమి లేదు, కృష్ణాష్టమి లేదు, రథసప్తమి లేదు, భీష్మాష్టమి లేదు, విష్ణు సహస్రం లేదు, శివాభిషేకం లేదు, దేవాలయాలు లేవు, మీరు నేను ఇలా కూర్చుని మాట్లాడుకోవడం లేదు. ఒక్క శంకర భగవత్పాదుల వల్లే ఇదంతా నిలబడింది. అందుకే శంకరులను స్మరించని జన్మ కృతఘ్నపు జన్మ. మహానుభావుడు, ఆయన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషుడు. శంకరుల యొక్క అవతారం వచ్చిన తరువాత అప్పుడు మళ్ళీ కర్మ మార్గం అంతా కూడా పరిపుష్టమైంది. లేదు లేదు, మేం చెయ్యవలసినటువంటి పని మేం చెయ్యాలి అంటే, అసలు మొట్టమొదట దిద్దబడిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు దిద్దబడ్డారు. కర్మ వాడు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాడు కర్మ చేసి వాడు లోకమునకు అంతటికీ కూడా మర్యాదా పురస్సరంగా నిలబడాలి, ఆదర్శవంతుడిగా నిలబడాలి. చెయ్యవలసిన కర్మ సత్కారమునందు చెయ్యాలి. చేస్తే ఆయన అంత నమ్మి చేస్తాడండి అని చెప్పి మిగిలిన వాళ్ళు నిలబడతారు. వాడు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని మాట్లాడితే ఆయన నోరు కొట్టుకు చెప్తాడండి, అది సత్యమని మిగిలిన వాళ్ళు పాటిస్తారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు ముఖంగా ఉంటాడు, తలకాయ ఏం చెప్తే మిగిలినవి అవే చేస్తాయి. కాబట్టి ముందు బ్రాహ్మణులు సంస్కరింపబడ్డారు. వాళ్ళకి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమునందు గురి కుదిరింది. కుదిరి వాళ్ళు ముందు అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠానంలోకి వచ్చారు. అందరూ కూడా కాలగతి యందు ఎప్పుడెప్పుడు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి ఏదో శృతి స్మృతి పురాణానాం మండం కాదు, శంకరాచార్యుల వారిని స్మృతి అని పొగడడంలో కారణం ఏమిటంటే, హే భగవన్, మీరు అవతార స్వీకారం చేశారు కాబట్టే కర్మ అనబడేటటువంటిది నిలబడింది. లేకపోతే ఆ కర్మ అన్నది లేకపోతే అసలు ఉద్ధరణ అన్నది ఉండదు. ఎందుచేత, ఏ పని చేయకుండా కూర్చోండి, కేవలం భగవంతుణ్ణి స్మరించండి అన్నాను అనుకోండి, ఎలా నడుస్తుంది? కుదరదు. కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యడం అంటే ఏదో ఒక పని చెయ్యాలి. ఏదో ఒక పని చెయ్యడం అంటే మన చిత్తం వచ్చిన పని చెయ్యడం కాదు, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఇదిగో ఇది ఏది చెప్పిందో ఆ చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు 5 ప్రమాణాలు తీసుకొచ్చి నించోపెట్టారు. మొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది శిష్టాచారము, నాలుగవది అంతరాత్మ ప్రబోధము, ఐదవది పురాణము. ఈ 5టిని నువ్వు ప్రమాణ వాక్యములుగా స్వీకరించు. వీటిలో ఎలా చెప్పారో నువ్వు అలా కర్మ చెయ్యి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు. నువ్వు చేసేటటువంటి కర్మ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను మళ్ళీ మళ్ళీ రాబోయేటటువంటి జన్మ పరంపరల నుంచి విడుదల చేసేదవ్వాలి, కానీ ఇంకా ఇంకా బంధించేది కాకూడదు. ఇష్టం వచ్చినట్టు కర్మ చేశాననుకోండి, అది బంధిస్తుంది. అది శాస్త్రవిహితమైన కర్మ చేశాననుకోండి, విడుదల చేస్తుంది. నేను తరచుగా అంటుంటాను, నేను తాడు పట్టుకొచ్చి ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. చెయ్యి ఎటు తిప్పుతున్నాను అన్నదాన్ని బట్టి కడుతున్నానా విప్పుతున్నానా అన్నది ఆధారపడుతుంది. శాస్త్రవిహితమైన కర్మ చిత్తశుద్ధికి హేతు అవుతుంది. అలా స్నానం చేయడం, అలా నిద్ర లేవడం, అలా భక్తితో ఉండడం, అలా పూజ చేయడం, అలా అర్థార్జన చేయడం, అలా కామం అనుభవించడం, అలా వైరాగ్యాన్ని పొందడం, ఇవన్నీ కూడా దేనికి కారణమవుతాయి అంటే మోక్షమునకు కారణమవుతాయి, భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి కారణములవుతాయి. అలా కాలేదనుకోండి, అవి మరింత బంధనములోకి తీసుకెడతాయి. నా ఇష్టం వచ్చినట్టు అని నేను ఆ మాట అన్నాను అనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు అని అనగానే అప్పుడు పాపము పుణ్యము అన్న వివక్ష పోయింది. నేను ఇంతకన్నా విడదీసి చెప్పక్కర్లేదు, మీకు అర్థమై ఉంటుంది. నేను శాస్త్రము చేత నిర్దేశింపబడినటువంటి రీతిలో ధనాన్ని ఆర్జన చేస్తాను. ఇప్పుడు నా కర్మ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంది. నాకు ఎంత శాస్త్ర ప్రకారంగా చేసినటువంటి కర్మ వల్ల వచ్చిందో దానివల్ల నేను పరమ సంతోషంతో ఉంటాను.
అది నాకు ఈశ్వరుడిచ్చింది కాబట్టి నా అభ్యున్నతి హేతు. తల్లి పాలు ఎటువంటివో ఈశ్వరానుగ్రహంతో వచ్చినది అటువంటిది. నా కర్మ చేత నేను శాస్త్రబద్ధమైన కర్మ చేయడం వల్ల నాకు ఎంత సంప్రాప్తమైందో అదే నా తృప్తికి హేతు. ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యుల వారు. ఇదే వారి జీవిత పర్యంతము వారి సిద్ధాంతంగా వారి ప్రచారంలో అంతర్లీనంగా వెళ్ళింది. ఇదే నా ఇష్టం వచ్చినట్టు అని నేను మాట వాడాను అనుకోండి. ఇప్పుడు నేను శాస్త్రీయమైన కర్మ చేసి నేను ఏది చెయ్యాలని శాస్త్రం విధించిందో అది చేసి సంపాదించాలని ఏముండదు. సంపాదించడం కోసం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. దొంగతనం చేసి తెస్తాను, పక్కింట్లోంచి తెస్తాను, బలహీనుండి కొట్టి తెస్తాను. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు అని ఒక మాట అంటే కర్మ విడుదల ఎందుకు చేస్తుంది? చెయ్యదు, బంధన హేతు అవుతుంది. అది శాస్త్రంతో ముడిపడిపోతే విడుదల హేతు అయిపోతుంది. అందుకే సమస్త జీవకోటిని మళ్ళీ భగవంతుడి వైపుకి తిప్పినటువంటి వారు, కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేసిన వారు, వేదంతో ముడివీసిన వారు శంకర భగవత్పాదులు. అందుకని స్మృతి. మూడవది పురాణం. శృతి స్మృతి పురాణం కదూ. పురాణం అంటే ధర్మం. పురాణం ఎందుకు చెప్తారు, పురాణం ఎందుకు వింటారు, పురాణం ఎందుకు చదువుతారు, పురాణం ఎందుకు ఇంట్లో పెట్టుకుని నమస్కారం చేస్తారు అంటే ధర్మాన్ని మనసులో సువ్యవస్థితం చేసుకోవడం కోసం. కర్మ చెయ్యడం వేరు, ధార్మికమైన కర్మ చెయ్యడం వేరు. ధర్మము అన్న మాట చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను చేసినది అంతా ధర్మమే అన్నట్లు కనపడుతుంది పైకి, కానీ మీరు శాస్త్రమన్న కళ్ళజోడు పెట్టుకు చూస్తే మీరు చేస్తున్నటువంటి కర్మ శాస్త్రీయమే అన్నట్లు కనపడినా యథార్థమునకు అది శాస్త్రీయము కాకుండా పోతుంది. అప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టిన కర్మ అవుతుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుడు, కుచేలుడు బ్రాహ్మణుడు, ఇద్దరూ బ్రాహ్మణులే. ఇద్దరికి కృష్ణ భగవానుడితోటే స్పర్శ ఉంది. ఇద్దరూ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే. కుచేలుడు కృష్ణానుగ్రహాన్నే పొందాడు, ద్రోణాచార్యుల వారు కృష్ణానుగ్రహాన్నే పొందారు. ద్రోణాచార్యుల వారు పాండవులకు గురువు, ఏ సామాన్యమైన వాడు కాదు, పేరు చివర ఆచార్య అన్న బిరుదునామా ఉన్నవాడు. అటువంటి ద్రోణుడు ఒక బ్రాహ్మణుడిగా బ్రతకవలసినటువంటి స్థితి ఏర్పడినప్పుడు చాలా కష్టపడి జీవితంలో ఆయన విద్యాభ్యాసం చేసి పైకొచ్చి బ్రతికాడు. ఒకానొక సందర్భంలో ఏమైందంటే పాండవులందరికీ పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పి అర్జునుడు వచ్చి గురుదక్షిణ ఏం కావాలని అడిగాడు. అడిగితే మీరందరూ నా దగ్గర చదువుకున్నారు దుర్యోధనాదులతో కలిపి. పాండవులు అన్నమాట నిజానికి, కౌరవులు అన్నమాట నిజానికి ఒక్క దుర్యోధనాదులకే కాదు, కురువంశ సంభవులు కాబట్టి పాండవులకు కౌరవులకు కూడా అన్వయం అవుతుంది. అటు దుర్యోధనాదులు ఇటు పాండవులు వచ్చి నమస్కారం చేసి మీరు మాకు విలువిద్య నేర్పారు కదా, ఏం కావాలని అడిగారు. అయితే ఆయన అన్నాడు, ద్రుపదుండి పట్టి బంధించి తెచ్చి నా కాళ్ళ మీద పడయండి, అదే నాకు గురుదక్షిణ అన్నాడు. అక్కడ పోయింది బ్రాహ్మణ్యం ద్రోణుడిది. ఎందువల్ల? అంత గొప్పవాడైనా, అంత శాస్త్రం చదువుకున్నా, అంత పరశురాముడి దగ్గర విలువిద్య అభ్యాసం చేసినా, అన్ని వేదాలు చదువుకున్నవాడైనా, పాండవులకు గురువైన, ధర్మరాజు చేత నమస్కరింపబడిన, ప్రతిరోజు కృష్ణ దర్శనాన్ని సాకారంగా పొందిన పెద్ద తప్పొకటి చేసేసాడు. ఎక్కడ చేశాడు అంటే, ఎప్పుడో చిన్నతనంలో ఇద్దరూ ఒక గురువు గారి దగ్గర చదువుకున్నారు, ద్రుపదుడు ద్రోణుడు. చదువుకున్నప్పుడు సహజంగా ఇద్దరు సహ విద్యార్థులు కనుక ఒరే ఒరే అని పిలుచుకునేవారు. ఒకప్పుడు దరిద్రం వచ్చింది ద్రోణాచార్యుల వారికి. పిల్లవాడికి పట్టడానికి పాలు కూడా లేవు. ద్రుపదుడు నాతో కలిసి చదువుకున్న స్నేహితుడు ఇప్పుడు రాజు అయ్యాడు. వెళ్ళి ఆయన అడిగి ఆవులు తీసుకొస్తాను, సంపద తీసుకొస్తానని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణుణ్ణి చూసి ద్రుపదుడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన ఇంత దరిద్ర బ్రాహ్మణుడు నా స్నేహితుడిని చెప్పవలసిన అవసరం ఏమిటని విన్నకున్నాడు. నేను ద్రోణుణ్ణి, నీకు జ్ఞాపకం లేదా అని ఒరేయ్ అని ఏకవచన సంబోధన చేస్తూ సంతోషంగా దగ్గరగా వెళ్ళాడు ద్రోణుడు. ఆగ్రహించి అహంకారము, ఆ రాస పదవటువంటిది. ఈ ద్రోణుడిని దూరంగా నెట్టి అవతల బారైంది. వీడెవడు నాకు స్నేహితుడు ఏమిటి, నాతో చదువుకోవడం ఏమిటి, నాకు జ్ఞాపకం లేడు, అవతల బమ్మన్నాడు ద్రుపదుడు.
ద్రోణాచార్యుల వారిని నిండు సభలోంచి తోసేశారు బయటికి. పడిపోయాడు. తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు అవమానమును గుండెలో పెట్టుకుని అగ్నిని రగల్చినట్లు రగల్చి ప్రతీకార ధోరణి పొందకూడదు. బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటిది క్షమ, ఓర్పుతో ఉండాలి. బ్రాహ్మణుడికి క్షమ లేదనుకోండి భూమి నిలబడదు. వాడి అనుష్ఠాన బలం శాపాలుగా పనికొచ్చింది అనుకోండి, ఎవరు నిలబడతారు? ఇంకా ఓర్పుకి పనికి రావాలి. కానీ ద్రోణుడు ఓర్పు పట్టలేదు. పట్టకుండా దాన్ని పెట్టుకున్నాడు గుండెలో. ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలిగాడంటే ఎన్నడూ బయటపడకుండా లోపల పెట్టుకున్నాడు. లోపల పెట్టుకుని భార్య కృపితో కూడా చెప్పకుండా చాలా కాలం కౌరవులందరికీ కూడా విలువిద్య నేర్పి, వాళ్ళకి బాగా విలువిద్య వచ్చిన తరువాత వచ్చి కాళ్ళ మీద పడితే ద్రుపదుణ్ణి బంధించి తీసుకురండి అన్నాడు. మిగిలిన వాళ్ళు బంధించలేకపోయారు. ఒక్క అర్జునుడు మాత్రం ద్రుపదుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి పాదాల మీద పారేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.